హైదరాబాద్ ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మేడ్చల్ జిల్లా బాచ్పల్లి పోలీస్ స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి మంజునాథ్ అతనితో పాటుగా ఒక అమ్మాయి ప్రేమ వ్యవహారం వల్లనే మృతి చెందాడని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నప్పటికీ అమ్మాయికి సంబంధించిన కుటుంబ సభ్యులు మంజునాథ్ కుటుంబం దగ్గరకు వచ్చేసి నోటికొచ్చిన దుష్ప్రలాటాలతో పాటుగా వచ్చేసి ఇంటిపైన దౌర్జన్యం చేసిరు. దానికి మానసిక వేదనతోనే మంజునాథ్ చనిపోయాడని కూడా స్థానిక కుటుంబ సభ్యులు బాచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారము కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేసి అసలు గొడవకు మధ్య కారణాలనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు బాచ్పల్లి పోలీసులు. మరొక వార్త చూసుకున్నట్లయితే హైదరాబాద్ కూకట్పల్లిలో వైన్ షాప్ల యొక్క గొడవ అనేది రోజు రోజుకు పెద్దదవుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు వైన్ షాప్లు వచ్చినైతే ఒక రీతిగా, దానితో పాటుగా వేరే పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు ఇతర పార్టీలకు వచ్చిన వ్యక్తులకు వచ్చినట్లయితే వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు గురి చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే భాగ్యనగర్ కాలనీలో 10-11 అనే వైన్ షాప్ అనేది నిన్నటి నుంచి కూడా ప్రారంభమైంది. అదే ప్లేస్లో గత 10 సంవత్సరాలుగా వైన్ షాప్ ఉన్నప్పటికీ దానికి సంబంధించినటువంటి స్థానిక నాయకులు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక నేతకు సంబంధించిన టెండర్ రావడంతో దానిపైన ఫిర్యాదులు చేసి జీహెచ్ఎంసీ వాళ్ళతో సీజ్ చేపేయడానికి కూడా స్థానికంగా ఉన్న ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి ఒక న్యాయం, ఇతర పార్టీల వాళ్లకు మరొక న్యాయమా? ఇదేనా టెండర్ కట్టి టెండర్లో వచ్చిన వైన్ షాప్ని కూడా ఒక సీజ్ చేయడం ఎలా?